హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మనం జూలై 15 నుంచి కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను. ఓకేనా? ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ముందుగా ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ నక్ష ప్రాపర్టీకి రక్ష. ఇదేంటంటే మనకి ఎలాగైతే మనకు ఆధార్ కార్డ్స్ ఉన్నాయో, ఓటర్ కార్డ్స్ ఉన్నాయో, అలా అన్నిటికీ ఒక్కొక్కదానికి ఏ కార్డ్స్ అయితే ఉన్నాయో అలాగే కూడా మనకి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా మనకి తాడేపల్లిగూడెంలోన అలాగే రేపల్లిలోన ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే మన ఆస్తి మొత్తం అంతా ఒకే దగ్గర ఉండేటట్టు అనమాట. మన యొక్క ఆస్తి ప్రాపర్టీ మొత్తం కూడా ఒకే దగ్గర ఉండేటట్టు ఒక కార్డ్ అయితే వీళ్ళు డిజిటలైజేషన్ చేసి మనకి ఇస్తారనమాట. ఇందులో మనకి ఏముంటుందంటే మన పేరు ఉంటుంది, మన ఫ్లాట్ నెంబరు, అలాగే మన యొక్క ఎక్కడున్నామో ఆ బిల్డ్ ఏరియా, మనకేమైనా అంతస్తులు ఏమైనా అపార్ట్మెంట్స్ కానీ ఓనర్షిప్ ఉంటే అవి, మనకేమైనా రుణాలు ఉన్నాయా, మన యొక్క ఆస్తి పన్ను ఎంత కడుతున్నాం, ఇటువంటివన్నీ కూడా ఒకే దగ్గర మనకి లభిస్తుంది అనమాట. తద్వారా ఇది ఏమవుతుందంటే మనకి సింప్లిఫైడ్గా వ్యూలో ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి కూడా ఎట్ ఏ టైమ్గా మనకి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేవి బేగా జరుగుతాయి. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం తాడేపల్లిగూడెంలోన రేపల్లిలోన. అయితే ఇది మహారాష్ట్రలో ఆల్రెడీ అయితే చేశారు. అక్కడైతే సక్సెస్ అయితే అయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం చేద్దామనేసి మన యొక్క ఏపీ అయితే ప్రవేశపెడుతుంది. చూద్దాం ఒకసారి ఇది కానీ అమలైతే వాటి యొక్క స్థితిగతులు ఏంటి అనేవి. ఓకేనా? అయితే మనకు తెలుసు రాష్ట్రంలో మనకి ఎన్ని పురపాలక నగరపాలక సంస్థలు ఉన్నాయి. నగరపాలక అన్నీ కలిపి పంచాయతీలు. టోటల్గా ఇది ఏంటంటే మనకి పట్టణాలకు సంబంధించింది అనమాట. ఈ పట్టణాలకు సంబంధించి 123 ఉన్నాయి అన్నీ కలుపుకుంటే. అయితే నిర్మాణాలు ఎంత 50 లక్షలు. అలాగే ఇల్లులు ఎన్ని ఉన్నాయి 40 లక్షలు. వాణిజ్య సంబంధమైనవి కమర్షియల్ ఫ్లాట్స్ 10 లక్షలు. ఖాళీగా ఎంత ఉన్నాయి 2 లక్షలు. ఇలా మనకి ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇందులోన ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క పేరు మీద మనకి ప్రాపర్టీ కార్డు అనేటటువంటిది ఇస్తారు. దాన్ని బట్టి మనకి ఈజీగా ఏంటంటే సమగ్రమైనటువంటి డేటా ఒకే దగ్గర ఉంటుంది. డిస్ప్యూట్స్ అనేటటువంటివి రావన్నమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. మనకి సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మనకి చిన్న పరిశ్రమల గురించి అనమాట ఇచ్చారు ఈ ఆర్టికల్. అయితే ఎంఎస్ఎంఈ అనేటటువంటిది చాలా ఒడిదుడుకులు అయితే మనకి ఎదుర్కొంటుంది. ఎందుకంటే సకాలంలో మనకి చెల్లింపులు అయితే జరగట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళకి సకాలంలో ఏంటంటే పేమెంట్స్ అనేటటువంటివి జరగట్లేదు. అందువల్ల వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉందన్నమాట. అందుకే మనకి సెంటర్లో మనకి ఓడిఆర్ స్కీమ్ అనేటటువంటిది తెచ్చారు. ఓకేనా? ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్. ఇది తేవడం వల్ల ఏమవుతుందో ఈ పోర్టల్లో మనం లాగిన్ అయితే ఎవరైతే మన దగ్గర ప్రోడక్ట్ కొన్నారో, కొనుగోలుదారు ఎవరైతే కొన్నారో వాళ్ళు వితిన్ 45 డేస్లో అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట అమౌంట్. ఏవైనా తగువులు ఉంటే, డిస్ప్యూట్స్ ఉంటే ఇందులో కానీ మన రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట మధ్యవర్తిగా ఉండి. ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. వాళ్ళైతే ప్రవేశపెట్టారు. మన స్టేట్కి వచ్చేసరికి ఇక్కడికి ఏంటంటే మనకు 175 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక పార్క్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. అందులోని భాగంగా దాదాపుగా ఇప్పుడు ఏంటంటే 4 దశల్లో మేము 175 ఎంఎస్ఎంఈ పార్కులు అయితే నియమిస్తాము అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. దీని గురించి మనకు దాదాపుగా 1600 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే పెడుతున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే మేమేం చేసామంటే 848 మందికి దాదాపుగా 251 ఎకరాలు అయితే కేటాయించాము. ఇంకా వస్తున్న అప్లికేషన్స్ అవి చూస్తాము. దాదాపుగా దశల వారీగా అయితే
ఇదైతే చేస్తామని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈల గురించి మెయిన్గా ఏంటంటే దేశంలో ఉండే నినాదం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అనేటటువంటిది వ్యక్తి రావాలి అనేటటువంటిది మన నినాదం అన్నమాట. ఓకేనా? అది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, ఇది మనకి టైటిల్ అన్నమాట. ఈ నినాదం అనేటటువంటిది చాలా రోజులు బట్టి మనకి మోదీ గారు ఇచ్చారనమాట. 4 దశల్లో అయితే మేము చేస్తామని చెప్తున్నారు. ఒక్కొక్క దశ గురించి కూడా ఇక్కడ ఇచ్చారు. మొదటి దశలో ఎన్ని వేల కోట్లతో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు అయితే మేము ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. గ్రూప్ 1 పాయింట్లో మనం చూసుకుంటే ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ స్టాటిస్టిక్స్ రాస్తే పనికొస్తాయి. ఇప్పుడు మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్కడ పెడుతున్నారు ఎన్ని పెడుతున్నారు అని చూసుకుంటే మనకి సరిపోతుంది. ఈ యొక్క ఆర్టికల్ అట్లీస్ట్ మనం ఒకసారైనా వినాలి, అందుకని ఇది మనం చెప్పుకున్నాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి హంద్రీనీవా ప్రాజెక్ట్ గురించి 790 కోట్లతో మేమేం చేస్తామంటే శంకుస్థాపన చేస్తున్నామని చెప్తున్నారు. ఏంటి హంద్రీనీవా ప్రాజెక్ట్ అంటే ఇది రాయలసీమ జిల్లాలకి మనకేం చేస్తామంటే వాటర్ అనేటటువంటిది కలిగిస్తాం ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా. హంద్రీనీవా ప్రాజెక్ట్ ద్వారా మనకి రాయలసీమకు నీళ్ళు అనమాట. ఈ యొక్క హంద్రీనీవా ప్రాజెక్ట్ మరి ఎలాగ ఈ రాయలసీమకు నీళ్ళు తెస్తామంటే మనకు తెలుసు కృష్ణానది మీద ఉంది మనకి శ్రీశైలం రిజర్వాయరు. ఈ శ్రీశైలం రిజర్వాయరు మనకి ఇది ఆనకట్ట అనుకుంటే ఈ ఆనకట్ట బ్యాక్లో మనకి వాటర్ స్టోరేజ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బ్యాక్ వాటర్ ఏదైతే స్టోరేజ్ అయి ఉంటుందో ఈ వాటర్ని మనము ఎత్తిపోతల పథకం ద్వారా మనం ఏం చేస్తామంటే కృష్ణానది నుంచి రాయలసీమకి నీళ్ళు అనేటటువంటిది తెస్తాం. ఇలా మనం ఈ యొక్క ప్రాజెక్టుకి నీళ్ళు అనేటటువంటిది ఇస్తామని చెప్తున్నారు. దానికి కుడి కాలువ ఎడమ కాలువ పనులు అయితే స్టార్ట్ చేశారు 790 కోట్లతో అని చెప్తున్నారు. అది మనం గుర్తుంచుకోవాలి. అయితే రీసెంట్గా కేంద్రం ఏం చేసిందంటే జూలై 1 నుంచి మనకి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ ఈ పథకం అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వం చూసుకుంటే దాదాపుగా మనకి 7,707 కోట్లు అయితే కేటాయించింది. ఇది 60%. దీనికి మనం రాష్ట్రం కూడా 40% కలపాలి. మన వాటా ఎంత అంటే 5,138 కోట్లు. మొత్తం కలుపుకుంటే 12,845 కోట్లు అనమాట. ఇంత సొమ్ము అనేటటువంటిది కేటాయింపులు జరిగింది. అందులో మొదటి క్వార్టర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ క్వార్టర్కి ఇన్ని కోట్లు అయితే రిలీజ్ అనేది జరిగిందనమాట. నిన్నైతే ఆర్డర్స్ అయితే వచ్చాయి, పనులు అయితే జరుగుతున్నాయి. మనకు తెలుసు ఈ ప్రాజెక్టులో భాగంగా మనకి ఏంటంటే గ్రామీణ పేద ప్రజలకు మనకి 100 రోజుల నుంచి 125 రోజులు పని అయితే కల్పిస్తారనమాట. ఇంతకుముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ యాక్ట్ దీని ప్రకారం మనకి ఏంటంటే 100 రోజుల పని కల్పించేవారు. ఇప్పుడైతే మనకి 125 రోజుల పని అయితే కల్పిస్తున్నారు. ఇంతకు ముందు అనేటటువంటిది రోజువారీ కూలి చూసుకుంటే సగటు కూలి 200 నుంచి 250 ఉండేది. ఇప్పుడు ఏ రాష్ట్రం తీసుకున్నా యావరేజ్గా 300 అనేటటువంటిది ఉంది. పెంచాము అని చెప్తున్నారు. ఈ 300లో మన ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే 312 రూపాయలు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే సెంట్రల్ బడ్జెట్లో చూసుకుంటే 26, 27 భాగంగా దీనికి ఎంత కేటాయింపులు చేశారు. విబిజీ రామ్జీ పథకానికి మనం 96,000 కోట్లు దాదాపుగా మనకి కేటాయింపులు జరిగాయి అన్నమాట. 95,692 కోట్లు అలా కేటాయింపులు అనేటటువంటివి జరిగాయి. అప్రాక్సిమేట్గా 96,000 కోట్లని మనం గుర్తుంచుకోవాలి. జలాశయాల భద్రతపై దృష్టి అయితే మనం పెట్టాలి. దాదాపుగా మనకి 151 డ్యామ్లు అయితే వాటి యొక్క స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవాలని కమిటీ అయితే మనకి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో
8 ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క జలాశయం యొక్క బాధ్యతలు అయితే జోన్లుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి 8 ప్యానెల్స్ మెంబర్స్కి అయితే ఈ బాధ్యత అయితే చెప్పారనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం డ్యామ్స్ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి. ఏవైనా లీకేజీలు అవుతున్నాయా, ఏవైనా గేట్లు స్పిల్వే గేట్లు ఏవైనా మరమ్మతులు అవసరమా, పవర్ ప్రాజెక్ట్స్ ఏవైనా డ్యామేజ్ అవుతుందా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా దేనికైనా మనకు కావాలా, ఇటువంటివంతా నివేదిక ఇవ్వండి అని చెప్తున్నారు. ఈ నివేదిక అనేటటువంటిది మనకి ఈ డిసెంబర్కి వస్తుందన్నమాట. ఈ సంవత్సరం ఎండకి మనకి ఇస్తామని చెప్తున్నారనమాట. చూడాలి ఏమవుతుందో. ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2 ఆస్పెక్ట్లో మనకు ఒక బిట్ అయితే ఎక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటీవల కాలంలో వెటినార్ అనేటటువంటిది దేనికి సంబంధించినది అని అడుగుతాడనమాట. ఇటీవల కాలంలో వినిపిస్తున్నటువంటి ఒక పదం వెటినార్, ఇది దేనికి సంబంధించిందంటే మనకి ఇది ఒక గడ్డి జాతికి సంబంధించినటువంటిది అనమాట. దీనివల్ల మనకు అనేక ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇది మనం పంట పొలం వేస్తాం కదా, ఈ పంట పొలానికి గట్ల దగ్గర కానీ లేదా ఇంకో దగ్గర కానీ మనం దీన్ని వేసుకుంటే ఏమవుతుందంటే భూమికి మంచి ఇది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. భూమి సారాన్ని కూడా ఇది పెంచుతుంది. అలాగే ఏవైనా వర్షాలు కానీ ఎక్కువగా పడినట్లయితే ఈ యొక్క భూమి పైన ఉండేటటువంటి మృత్తికలు అనేటటువంటివి వర్ష రూపంలో పడినప్పుడు ఇవి బయటికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోకుండా ఈ యొక్క వెటినార్ అనేటటువంటిది గడ్డి జాతిది అనేది ఈ మొక్క అనేటటువంటిది ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే మనకి ఈ వెటినార్ మనం చూసుకుంటే ఇది నేలలో ఉండేటటువంటి నత్రజని అవ్వచ్చు, భాస్వరం అవ్వచ్చు, వీటిలన్నిటికీ కూడా మనకి ఇది చాలా బాగా సహాయంగా మనకు ఉత్పత్తి అనేటటువంటిది చేస్తుందన్నమాట. అలాగే ఈ గడ్డి మొక్క కానీ మనం చూసుకుంటే చాలా అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పశువుల మేతకు కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటి నుంచి మనకి అసలైంది ఏంటంటే వీటి యొక్క వేర్లు అనమాట. ఈ యొక్క వేర్లు అనేటువంటి చాలా లోతుగా పెరుగుతాయి అన్నమాట. భూమి లోపలికి కూడా బాగా వేగంగా విస్తరిస్తాయి. ఈ వేర్ల నుంచి మనం ఏం చేస్తాయంటే అడిబుల్ ఆయిల్ తయారు చేస్తాం. సుగంధ ద్రవ్యాలు అవ్వచ్చు, అలాగే అన్ని మెడిసిన్లు అవ్వచ్చు, అన్నిటికీ కూడా దీన్ని మనం ఉపయోగిస్తామన్నమాట. ఎందుకంటే కాస్మెటిక్స్ అవ్వచ్చు, సబ్బులు అవ్వచ్చు, షాంపులు అవ్వచ్చు, ఇలా ఆయిల్స్ అవ్వచ్చు, అన్నిటి తయారీలో కూడా ఈ యొక్క వెటినార్ అనేటటువంటి గడ్డి జాతి దాన్ని మనం ఉపయోగిస్తామన్నమాట. దీన్ని కసగడ్డి అనేసి అంటామన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి, మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి దీన్ని మనం ప్రమోషన్ అనేటటువంటిది చేయాలి, ప్రమోట్ చేయాలంటే ఏం చేయాలి? స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలంటే దిగుబడిని ఎక్కువగా పెంచడానికి ట్రై చేయాలి. అలాగే రైతుల్లో అవగాహన కల్పించి వీటిని వేయండి అని చెప్పగలగాలి. అలాగే మన కేంద్రంలో బడ్జెట్లో వీటికి మనకి వ్యవసాయం కింద కేటాయింపులు జరిగేటటువంటి బడ్జెట్లో వీటికి కూడా ప్రోత్సాహకాలు మనకి లభించాలన్నమాట. అప్పుడే ఈ వెటినార్ అనేటటువంటిది మరొక హరిత విప్లవానికి మనకు నాందిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇది నీటిని బాగా సంరక్షిస్తుంది. అలాగే మనకి కోతకు కాకుండా చూస్తుంది అనమాట ఈ మొక్క. గ్రామీణ ప్రాంతంలో అయితే దాదాపుగా అన్నిటికీ ఇది మనకి పరిష్కారం అయితే చూపిస్తుంది అనమాట. ఈ యొక్క వెటినార్ అనేటటువంటి కాస్ గడ్డి జాతి మొక్క. ఒక్కొక్కసారి మనకి దీనికి ఇది కూడా అడుగుతారనమాట, శాస్త్రీయ నామం అది కూడా చూసుకోవాలి. కిసోపొగాన్ జిజానియోడిస్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. చాలా ఈ వెటినార్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఆటోమేటిక్గా ఈ యొక్క బ్యాక్డ్రాప్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గుర్తు రావాలన్నమాట. అప్పుడే మనం ఈజీగా బిట్ అనేటటువంటిది అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోసారి మనం చూసుకుంటే ఈ యొక్క పొల్యూషన్ అనేటటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది చాలా జరుగుతుంది. ఈ గడ్డి జాతి మొక్కను పెంచడం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, మీథేన్ అవ్వచ్చు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా, వీటిని ఇది గ్రహించుకుంటుంది అనమాట. అంటే కార్బన్ సింక్స్గా కూడా మనకి
ఈ యొక్క వెటినార్ అనేటటువంటిది ఈ గడ్డి జాతి మొక్క మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకేనండి. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే గగన్యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షలు విజయవంతం. క్రూ మాడ్యూల్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మన టార్గెట్ ఏంటి, గగన్యాన్ అంటే మానవుడు సహిత ఓకేనండి. ఆ యొక్క మనం ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్ అంటాం. అంతరిక్షంలోకి మనం మానవుడు సహితంగా వెళ్ళాలి, అది మన టార్గెట్. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలనే అడుగుల దిశగా మనం ఏంటంటే క్రూ మాడ్యూల్స్ని కూడా పరీక్షలు విధివంతం చేసామన్నమాట. ఎవరైతే వ్యోమగాములు ఉంటారో ఆ ఉండేటటువంటి ప్లేస్ని మనం ఆ లోన ఉంటారు కదా, దాన్ని క్రూ మాడ్యూల్ అంటాం. ఇది మనల్ని తీసుకెళ్తుంది అనమాట. ఇందులోనే మనకి వ్యోమగాములు ఉంటారనమాట. కరెక్ట్గా అన్నీ టైంకి ఓపెన్ అవుతున్నాయా లేదా అనేటటువంటి నిర్వహిస్తారనమాట. ఈ యొక్క క్రూ మాడ్యూల్ అయితే ప్రస్తుతానికైతే చాలాసార్లు చేసాం, స్టేజ్ల ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది సక్సెస్ అయితే అయ్యిందని చెప్తున్నారనమాట. అయితే ముందేంటంటే ఒక్కొక్క పార్ట్లు ఒక్కొక్క రకాలుగా విడిపోతూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో చూసుకుంటే ప్రధానంగా ఇందులో మనకేముంటుంది, ఇది ఎక్కడ దిగుతుంది, గగన్యాన్ అనేటటువంటిది ప్రాజెక్ట్ అనేటటువంటిది వన్స్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మనం రిటర్న్ అవుతాం కదా, మనం సముద్రంలో మనం ల్యాండ్ అనేటటువంటిది ప్లాన్ చేసామన్నమాట. సో ఈ సముద్రాల్లో ఏంటి, ఈ క్రూ మాడ్యూల్ అనేటటువంటిది నిటారుగా దిగాలి. అక్కడ మనకి ఏమవుతుంది, ఆ మాడ్యూల్ నుంచి ఓపెన్ అయ్యి వాళ్ళు పారాచూట్ల సహాయంతో మనకి ఇందులో ల్యాండ్ అవుతారు. అది మన టార్గెట్ అనమాట. ఇంతకు ముందుసారి పారాచూట్ని చెక్ చేసాము మధ్యప్రదేశ్లో. ఈసారి మనం ఏంటంటే బెంగళూరులో చెక్ చేసాం. ఈ మాడ్యూల్ అయితే విజయవంతమైంది, కరెక్ట్గానే ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్ టైంకి ఓపెన్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఒక చట్టం అయితే చేశాం కదా, 130 రాజ్యాంగ సవరణ బిల్ అయితే ఆ బిల్లుని మనకి ఆంధ్రప్రదేశ్ కూడా సమర్థిస్తుంది అనమాట. ఆ కోవలో ఈ ఆర్టికల్ ఇచ్చాడు. ఈ యొక్క జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ అనమాట. ఓకేనండి. ఇది ఏం చేసిందంటే ఎవరైనా తీవ్ర నేరాలు కానీ చేసినట్లయితే సీఎం కానీ పిఎం కానీ మంత్రులు కానీ వీళ్ళు చేసినట్లయితే వీళ్ళు 30 రోజులకు దాటి కానీ జైల్లో ఉన్నట్లయితే వాళ్ళ పదవులు ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయని బిల్ అనమాట ప్రవేశపెడుతున్నాం పార్లమెంట్లో. ఈ 17 నుంచి అవుతున్నాయి. ఈ 17న వీళ్ళు ఈ యొక్క జేపీసీ వాళ్ళు సబ్మిట్ అయితే చేస్తున్నారనమాట రిపోర్టు. అందులో భాగంగా ఈ ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళేం రిపోర్టింగ్ ఇచ్చారంటే వీళ్ళొక రికమెండేషన్ అయితే చేశారు. ఈ జేపీసీ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏం చేశారంటే రద్దు కాదు, సస్పెన్షన్ అయితే సరిపోతుంది అనేసి వీళ్ళు మనకి రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రద్దుకు బదులు సస్పెన్షన్. ఒకవేళ వాళ్ళు నేరం చెయ్యలేదు అని నిరూపించబడితే ఆ సస్పెన్షన్ ఎత్తేసి వాళ్ళ యొక్క పదవులు అయితే కంటిన్యూ అవ్వచ్చు అని వాళ్ళు ఒక రికమెండేషన్ అయితే చేశారనమాట. మరి యొక్క జేపీసీ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిషన్కి మనకి సంఘంకి ఎవరు నాయకత్వం వహించారంటే మనకు ప్రీవియస్ ఎంపీ ఈమె మనకి అపరాజిత అనేటటువంటి ఆమె మనకి ఈ యొక్క జేపీసీ కమిటీకి అధ్యక్షురాలుగా పనిచేశారనమాట. వాళ్ళైతే ఈ 17th రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఆ కోవలోకే ఇది. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే ఏఐకి కొత్త చట్టం. మనకు తెలుసు గత 5 సంవత్సరాల్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది అన్ని రంగాల్లో ప్రాధాన్యత పరంగా చూసుకుంటే అన్ని రంగాల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా అయితే మనకు ఉందన్నమాట. స్టార్టింగ్లో మనం ఏమనుకున్నామంటే ఏఐకి కొత్తగా చట్టాలు ఏమీ అవసరం లేదు అనుకున్నాం, కానీ ప్రస్తుతం అయితే కావాలి, దీని మీద ఒక కఠినమైనటువంటి చట్టం అయితే తీసుకురావాలి అని కేంద్రం అయితే భావిస్తుంది. ఎందుకంటే నార్మల్ పర్వాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం చాట్ జీపీటీ కానీ చాట్ బాట్లకు కానీ గూగుల్ జెమినీ కానీ అసిస్టెంట్స్ కానీ వీళ్ళకి జస్ట్ నార్మల్గా మనం ఇన్ఫర్మేషన్ అడుగుతాం, అది సరిపోతుంది. వాటికి పెద్దగా కఠినమైన చట్టాలు అవసరం లేదు. కానీ ఎప్పుడైనా మనం చూసుకుంటే కోర్ సెక్టార్స్ బ్యాంకింగ్ కానీ ఎకానమీ కానీ ఎడ్యుకేషన్ కానీ అలాగే మనకి
ఆరోగ్యం గురించి సంబంధించి ఇటువంటి రంగాల్లో ఏంటంటే దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. డేటా చోరీ అవ్వచ్చు. కాబట్టి వీటికి మనం చట్టాలైతే తేవాలి అని అనుకుంటున్నారు. చట్టం వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ విస్తరణ వాదం అక్రమమే. అయితే మనకి తెలుసు ఇది చైనా అనుకుంటే దీని కింద మనకి సౌత్లో మనకి దక్షిణ చైనా సముద్రం అనేటటువంటిది ఉంటుంది. అయితే దీని మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని ఏంటంటే 2016లోనే మనకి ఆర్బిట్రేషన్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు? అంతరిక్ష న్యాయ ఏమంటామంటే అంతరిక్ష న్యాయం అనమాట. కోర్టు అయితే చెప్పింది మనకి. ఓకేనా? ఇంటర్నేషనల్ జ్యుడిషియరీ సిస్టమ్ అయితే చెప్పింది 2016లోనే దాని యొక్క అనుబంధ భాగమైనటువంటి ఆర్బిట్రేషన్ అయితే అనువంటిది చెప్పింది అనమాట. తీర్పు అయితే ఇచ్చింది. కానీ ఇవేవి అది పట్టించుకోవట్లేదు. దక్షిణ చైనాలో దాని యొక్క ప్రాబల్యాన్ని నిరూపించుకోవడానికి చూపిస్తుంది. అయితే దీన్ని అమెరికా మరియు మరొక 14 దేశాలు అనేటువంటి సంయుక్త ప్రకటన రిలీజ్ చేశాయి. నువ్వు ఇటువంటివి చేయడానికి అవకాశం లేదు, 2016 తీర్పు ప్రకారము నడుచుకోవాల్సి ఉంటుంది అని చెప్తుందనమాట. ఈ యొక్క అన్ని దేశాలు ఒక తీర్మానం అయితే ప్రవేశపెట్టాయి దాని గురించే. ఇదిగోండి ఆర్టికల్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి చైనా అనుకుంటే, ఇది తైవాన్ అనుకుంటే, తైవాన్ అనేటటువంటిది మాలో అంతర్భాగమే అనేసి అంటున్నారనమాట. మాదే దీన్ని చైనా ఉంటుందన్నమాట. కలుపుకోవాలని చూస్తున్నారు. దీనికి రక్షణగా ఏంటంటే మనం అందరం కూడా అమెరికా అన్ని దేశాలు కూడా వెళ్తున్నాయి అన్నమాట. అయితే ఈ కోవలోనే చైనా అనేటటువంటిది ఒక క్షిపణి అయితే టార్గెట్ చేస్తుంది అనమాట. ఒక మోడల్ అయితే ప్రవేశపెట్టింది. రేపొద్దున్న అమెరికా కానీ ఒకవేళ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి కోణంలో ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఇది ఏం చేస్తుందంటే క్షిపణులు అయితే ప్రయోగవంతమైనటువంటిది చేస్తుంది. అవి విజయవంతంగా ల్యాండింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఒక హెచ్చరికే అనేటటువంటిది మనం గమనించాలి. చూడాలి మరి ఏమవుతుందో. ఎక్కడంటే మనకి ప్రదేశం కూడా అడుగుతారన్నమాట. ఓకేనండి. టక్లా మాకాన్ అనేటటువంటి ఎడారి ప్రాంతం అనమాట. ఓకేనండి. ఇది 3D నమూనా అనేటది కనిపించింది అనమాట. అమెరికాకు సంబంధించింది. ఇది ఏ నిమిషమైనా ఏమైనా జరగవచ్చు అనమాట. దానికి సిద్ధంగా అమెరికాకు సిద్ధంగా మేము కూడా ఉండాలి అని చైనా అనేటటువంటిది అనేక మోడల్ని అయితే ప్రయోగాలు అయితే చేస్తుంది. మరి కలుపుకుంటుందా ఏమో చూడాలి నెక్స్ట్ మనకి. ఓకేనండి. సో ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఆర్టికల్స్ అయితే తక్కువగా ఉన్నాయి. ఓకేనండి. ఈరోజు వెటినార్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ప్రాపర్టీ కార్ట్ అయితే లాంచ్ చేయాలని చూస్తుంది. అది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ అయితే చూస్తున్నాం. 175 నియోజకవర్గాలు 175 చేయాలనుకుంటున్నారు. అది మనకి ఇంపార్టెంట్ ఈరోజు చూసుకుంటే. ఓకేనండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? అన్ని సబ్జెక్టులు మనకి ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది. జూలై 15 నుంచి అయితే మనం లాంచ్ అయితే చేస్తున్నాం కోర్స్ని, అన్ని సబ్జెక్టులు కూడా. సో మనకి ఇక్కడ ఫుల్ కంటెంట్. ఓకేనా? మీకు గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా మీకు ఇదైతే ఉపయోగపడుతుంది. వన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క వాల్యూ యాడెడ్ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు కాదు, కానీ మీకు వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, మన యొక్క డెప్త్ ఏంటో ఆ తర్వాత మనకి అక్కడ అర్థమవుతుంది అనమాట. ఏ బిట్టు కూడా మనకి మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. అది మన టార్గెట్. అయితే అలా చేయాలంటే ఏం చేయాలి? డైలీ 1 అవర్ మనం కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది చదువుకోవాలి. ఏ బిట్ అయినా మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో. ఒక్క హిస్టరీ తప్పించి జాగ్రఫీ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, అలాగే మనకి సోషియాలజీ, మెంటల్ ఎబిలిటీ తీసేయండి. మెంటల్ ఎబిలిటీ తక్కిన ఈ 3 సబ్జెక్టులు కూడా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనకి ఇస్తాడు.
బుక్స్ అయితే ఇవ్వడు. కాబట్టి ప్యాటర్న్ మారింది, అప్డేట్ అవ్వాలి. సీరియస్ యాస్పిరెంట్స్ అయితే ఓన్లీ సీరియస్ యాస్పిరెంట్స్ మాత్రమే ఇటువంటిది ప్రిపరేషన్ అనేది చేస్తారండి. ఎందుకంటే కంటిన్యూస్గా మనము నాలెడ్జ్ని అక్వైర్ చేయాలి. అప్పుడే మనం ర్యాంక్ కొట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే మనం వెనకంజ అయిపోతాం. కాబట్టి ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎవరు చూసినా మనకి అమౌంటే అనేటటువంటిది కోర్సులు అయితే ఇస్తారు, కానీ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓకేనా. ఇది మనకి ఏంటంటే మన ఆస్పిరెంట్స్కి ఒక నాలెడ్జ్ హబ్గా ఉండాలని మనం ఇదైతే లాంచ్ చేస్తున్నామండి, ఓకేనా. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.